తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతా సమాచారం ఆన్లైన్లో వచ్చే ఫోన్ కాల్ వ్యక్తులతో పంచుకోవద్దని, తద్వారా బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుందని పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి జిఎన్ శ్రీనివాస్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు విశ్వవిద్యాలయం ఫార్మసీ ఆడిటోరియంలో బెట్టింగ్, సైబర్ నేరాలపై ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని ప్రసంగించారు. మోసగాళ్లు ఎన్నో కొత్త రకాల పంథాలను అవలంబిస్తూ మోసం చేస్తున్నారని తెలిపారు. గతంలో జేబు దొంగతనాలు చోటు చేసుకునేవి, ఇప్పుడు దొంగలు ఆ పంతా మార్చుకుని సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారని అదనపు ఎస్పీ రాములు అన్నారు. అనుమానిత నంబర్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్కు ఏమాత్రం స్పందించవద్దని సూచించారు. ఈనాడు న్యూస్ పేపర్ or ETV jointly organizing this program, awareness program among the students on cyber crime and betting. And always this ETV is forefront in organizing this kind of programs. The money, whatever you are earning, you are earned by your parents, that you have to protect it. At the same time, the money which does not belong to you, you should not expect. These are the two fundamental principles you have to remember. ఇంతవరకు మీరంతా ఈ స్టేజ్ అనేది మనం పెంచిన చెట్టు ఫ్రూట్స్ వచ్చేది స్టేజ్ మీరు. ఆఫ్టర్ దిస్ మనం ఏం చేస్తాం, మాక్సిమం 80-90% మనం జాబ్ వెతుక్కోవడం గురించి మనం వెళ్ళిపోతాం. అర్లీ స్టేజ్ అనమాట ఇది. ఈ స్టేజ్ లో కనుక మనం ఏదైనా చేసుకుంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డదంతా వేస్ట్ అయిపోతుంది. చాలా మంది 99% అంతా మనం మిడిల్ క్లాస్ మనకేదో కూర్చున్నది. మనం ఏదైనా మన తల్లిదండ్రులు చూస్తే కష్టపడి మనం చదివించుకుంటూ ఈ స్టేజ్కి తీసుకొచ్చినాం. సో దయచేసి ఈ స్టేజ్ లో మాత్రం మీరు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, బెట్టింగ్ యాప్స్ దొరికిపోకుండా